డీటెయిల్స్ చూస్తే అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో సీఎం చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్ లో తన జోక్యం ఏమీ ఉండదని, చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని సీఎం అన్నారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అల్లు అర్జున్ రెడ్డి కావడంతో అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు నాగబాబు చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్తో చిరంజీవి షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన అర్జున్ నివాసానికి వెళ్లారు. అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాలపై చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఆరా తీస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో సీఎం చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్లో తన జోక్యం ఏమీ ఉండదని, చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని సీఎం అన్నారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు నాగబాబు చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్తో చిరంజీవి షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన అర్జున్ నివాసానికి వెళ్లారు. అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాలపై చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. రాములు చెప్పండి, అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్లుగా చూస్తున్నాం. అలాగే అరెస్ట్ పరిణామాలపై చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సోనియా. ఏదైతే సినీ నటుడు పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పరంపర ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతూ ఉంది. మొదట జూబ్లీహిల్స్లో తన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసులు తీసుకొచ్చిన పోలీసులు అతను పోలీస్ స్టేషన్లో విచారించి అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ప్రజెంట్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ నాంపల్లి కోర్టులో ఉన్న అల్లు అర్జున్ వ్యవహారంపై మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం అవుతుందని చెప్పనుకోవాలి. దీనిపై ఈ సంఘటనపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ కొన్ని విషయాలు స్పందించారు. ఆ చట్టం తన పని తాను చేసుకోపోతుంది, నేను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. దాంతోపాటు ఒక బాలుడు కూడా తీవ్రంగా గాయపడి ఇంకా చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యవహారం అంతా కూడా పోలీసులు దాని చట్ట ప్రకారం చూసుకుంటుంది. కాబట్టి తాను జోక్యం చేసుకోవాలని చెప్పడం. మరోవైపు సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసే సంఘటనలో కూడా ఆయన స్పందించారు. ఇది కోర్టులో ఉంది, కోర్టులో ప్రస్తుతం అంశం ఉంది కాబట్టి నేను దానిపై మాట్లాడలేనని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం మాత్రం 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసిందని చెప్పి అనుకోవాలి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుపోతుంది, తాను ఎట్లాంటి జోక్యం చేసుకోవాలని చెప్తుంటే దాని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత పట్ల వ్యవహరించిన తీరు ఇదేనా పోలీసులు ప్రభుత్వం అని చెప్పి మండిపడడం జరిగింది. అలా అనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రెడ్డి బాధ్యతలు చేపట్టాక గురుకుల విద్యాలయాల్లో చాలామంది బాలికలు చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా మూసీ హైడ్రా సంబంధించిన బాధితులు కూడా కొంతమంది చనిపోయారు. అలాంటి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి అరెస్టు చేయాలని చెప్పి కూడా వారు మాట్లాడడం జరిగింది. దాంతోపాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా గోషమాల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ట్వీట్ ద్వారా స్పందించారు. ఇది అల్లు అర్జున్ అరెస్ట్ తీరు సక్రమైనది కాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ పర్వం మాత్రం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఉన్నాడు. అక్కడ చంచలగూడ జైలు వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. నాంపల్లి కోర్టులో కూడా కోర్టు బయట కూడా పెద్ద ఎత్తున హంగామా కూడా జరుగుతుందని తెలుస్తూ ఉంది. ఈ వ్యవహారం మొత్తం కూడా ఇటు రాజకీయ పక్షాలను కుదిపేస్తున్న అల్లు అర్జున్ వ్యవహారం, అల్లు అర్జున్ కుటుంబంలో కూడా అల్లు అరవింద్ కానీ, తర్వాత మెగాస్టార్ చిరంజీవి కానీ, అదేవిధంగా అల్లు అర్జున్ సతీమణి కానీ, ఇంకా నాగబాబు కానీ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే ఎక్కడ ఉన్నా కూడా అందరూ కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని అక్కడ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఇంకా నోరు విప్పలేదు. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఇంకా స్పందించలేదు. కేవలం వైసీపీ నేతలు మాత్రమే స్పందించారు ఏపీ నుంచి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా గోషమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్లు స్పందించారు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం ఎలాంటి రాజకీయాలకు తావులేదు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోపోతుందని చెప్పి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో స్పందించారు. సోనియా, మనం చూసుకోవచ్చు, మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై అసలు పోలీసుల వర్షన్ ఏంటి, అలాగే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఇప్పటి వరకు మీడియా పరంగా ఎక్కడ కూడా రికార్డెడ్గా మాత్రం ఎవరు రాలేదు. దాన్ని వాళ్ళకు ఏదైతే గత సంధ్యా థియేటర్ తొక్కిసలాట యాజమాన్యంపై న్యాయవాద సంఘాలు కానీ, ఇతర ఉమెన్ రైట్స్ కమిషన్స్ కానీ, తర్వాత కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా డిమాండ్ చేశాయి. మొత్తం మీద దీన్ని అల్లు అర్జున్ బాధ్యుడు కాబట్టి సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చేయడం జరిగింది. చిక్కడపల్లి పోలీసులు దాన్ని సుమారుగా తీసుకొని వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అల్లు అర్జున్ పైన, తర్వాత సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన, అదేవిధంగా అక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ పైన. ఈ ముగ్గురు గతంలోనే సెక్యూరిటీ యాజమాన్యం కానీ, సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ మేము ఈ సంఘటన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం జరిగింది తప్ప కావాలని జరిగింది కాదని చెప్పి కూడా వాళ్ళు ప్రస్తుతం బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కూడా అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్ న్యాయవాదులు కూడా క్యాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు 4 గంటలకు దానిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణలో బెయిల్ వస్తుందా లేదు రిమాండ్కి తరలిస్తారా అనేది మాత్రం ఉత్కంఠగా నెలకొంది. సోనియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాములు.
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి చికటపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ తరలించారు. ఈ కేసులో అల్లు అర్జున్ పై 105, 118 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అరెస్టుపై అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు అల్లు అర్జున్ కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ అరెస్ట్ పై వాదనలు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో అల్లు రిమాండ్ పై న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు.